భవాని, నాకు ఆఫీస్ టైం అవుతుంది. టిఫిన్ పెట్టు. టిఫిన్ ఇప్పుడే అయింది, పెడతాను కూర్చోండి. టేస్ట్ ఏది ఇట్లుంది? దోశ అస్సలు బాగాలేదు. ఏదో అండి, తొందరగా చేసినాము. అంత తొందర ఎందుకు నీకు? అది కాదండి, అన్ని పనులు వేసేసరికి ఈ టైం అయింది, అందుకే తొందరగా చేశాను. అంటే నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావా? ఇంకెవరు చేయట్లేదా? సరే, నేను ఆఫీస్కి వెళ్తా. స్కూల్ దగ్గరే కాబట్టి నువ్వు పాపను స్కూల్లో దించరా, ఇంకా బాబును మంచిగా చూసుకో. సరే అండి. చిన్న నాని, నేను ఆఫీస్కి వెళ్తా. స్కూల్కి వెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్తా. సరే నాన్న, కూర్చో. నేను తర్వాత తింటా నాన్న, ముందు నువ్వు తింటా. ఆయన ఇంకా అన్నం తిన్నాడో లేదో ఒకసారి ఫోన్ చేస్తా.
పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. భవానీ పొద్దున్న నుండి తల వస్తుంది, కొంచెం టీ తీసుకురా. సరేనండి, తీసుకోండి. భవానీ మధ్యాహ్నం ఫోన్ చేసినావు ఎందుకు? అది మీరు అన్నం తిన్నారో లేదో అని తెలుసుకోవడానికి కాల్ చేశాను. అన్నం తిన్నామని అడగడానికి నేను నా చిన్న పిల్ల అన్న. అయినా ఆఫీస్లో పని చేస్తే తెలుస్తుంది నీకు, ఇంట్లో పని చేసుకున్నదాన్ని నా కష్టం నీకేం తెలుసు? సరేనండి, అన్నం తిందురండి. తినండి. ఏమండి, ఇవాళ ఆఫీస్లో చాలా వర్క్ ఉందన్నారు కదా, వేడి నీళ్ళు పెట్టినా, వెళ్ళి స్నానం చేయండి. సరే వెళ్తానా. ఏమండి, టిఫిన్ అయింది, తిని వెళ్ళండి. లేదు, ఇలా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. పిల్లల జాగ్రత్త. సరేనండి. జాబ్కి అప్లై చేసిన, ఆ జాబ్ ఇప్పుడు నాకు వచ్చింది. భవానీ తల బాగా నొప్పుతుంది, కొంచెం జెండు బాగా తెచ్చిరా. తీసుకొస్తున్నాండి. భవానీ తల ఇంకా బాగా నొప్పుతుంది, కొద్దిగా కొబ్బరి నుండి తెచ్చి మసాజ్ చేయి. సరే అండి. సరే, ఫ్రెష్ అయ్యి అన్నం తిందురండి. సరే.
తినే ఓకే లేదా నాకు, నువ్వే తినిపియ్యే. సరేనండి. చాలు. పిల్లలు మీరు కూడా విందురండి డాడీ తోటి. సరే. భవాని, నీకు జాబ్ అపార్ట్మెంట్ లెటర్ వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదు? ప్రొద్దున్నే వచ్చిందండి. నాకు జాబ్ చేసే ఉద్దేశం ఉంటే నేను మీతో చెప్పేదాన్ని. నాకు జాబ్ చేసే ఉద్దేశం లేదు, అందుకే చెప్పలేదు. ఎందుకు? నాకు మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడానికి టైం సరిపోతలేదు, అందుకే ఈ విషయం మీకు చెప్పలేదు. సరే, నీ ఇష్టం. భవాని, రేపు సండే కదా, అందరం కలిసి బయటకు వెళ్దామా? వెళ్దామండి. సరే, మరి ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. వెళ్దామని మీరే అన్నారు కాబట్టి మీరు చెప్పండి. హోటల్కి వెళ్దాం, టిఫిన్ చేద్దాం, అక్కడ నుండి జూ పార్క్ పోదాం, ఒకవేళ టైం ఉంటే సినిమా కూడా చూద్దాం. సరేనండి. భవాని, నేను బయట ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాక ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. సరే అండి, తొందరగా రండి. అరగంట అయింది, ఇంకా వస్తలేడు. ఇంకా వస్తలేడు. భవాని, భవాని, ఏమైందండి? తాగొచ్చిందా? భవాని, ఫీల్ అయినావా? ఫీల్ అవ్వడం ఎందుకండి? అసలు నేను ఆశపడలే తప్ప. భవాని, నేను బయటకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కలిసిండు, మందు అవుతాం తీసుకెళ్ళిండు, నేను తాగా అన్నైందిలే బలవంతంగా కాటేసింది. భవాని, సారీ భవాని, మీరు నాకు సారీ ఎప్పుడు ఎందుకండి? సండే కదా, మీతో పిల్లలతో సరదాగా బయటకు వెళ్దాం అన్నాను. భవాని, కొంచెం అన్నం తీసుకురా. సరే. ఇదిగోండి. ఏంది ఇది? పచ్చడి అండి. నేను పచ్చడితో తినడానికి కనబడుతున్నా? పచ్చడి వేసుకొచ్చినావు నాకు? అయినా ఇంట్లో కూరగాయలు లేవా? పచ్చడితో వేసినావు? లేవండి, అయిపోయినాయి. మరి నాకు ఆ విషయం చెప్తే నేను కూరగాయలు తీసుకొచ్చినాను కానీ. ఇంట్లో పనులు ఎక్కువై మర్చిపోయానండి. ఏమన్నా అంటే ఇంట్లో పని ఇంత పని అంటావు, మరి నా ఆఫీస్లో పని ఎంత కష్టం నీకు తెలుసా? నీకు జాబ్ అపార్ట్మెంట్ లెటర్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళి ఉద్యోగంలో చేరవు. రేపు వెళ్ళు ఉద్యోగానికి. ఇంట్లో పని అంటావు కదా, ఇంట్లో పని పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేనే చేస్తా. నువ్వు వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయి, అప్పుడు తెలుస్తుంది నీకు బాధ. ఏమనంటే ఇంట్లో పని అంటావు. వెళ్ళు, రేపు వెళ్ళు. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. పిల్లలు జాగ్రత్త. సరే, నువ్వు వెళ్ళరా, నేను పిల్లల్ని చూసుకుంటా. తెలుస్తుంది ఆఫీస్లో ఇంత పని ఉంటుంది. ఇంటి
పని ఇన్ని రోజులు నన్ను సంపాదించినా కూడా చూడు ఇంటి పని ఏదైనా చేస్తాను. అన్నమారా ఇంకా నేను అన్నం పెట్టలేదు. సరే ఉండు, నేను అన్నం పెట్టి నీకు అన్నం తెప్పిస్తాను. అమ్మా వామో, ఈ అన్నం కూర అంటే మనతో కాదురా. అదే అన్నం అంటే కానీ మనం షాప్లోకి వెళ్ళి ఏమన్నా కొనుక్కొని తిందాం. దేవుడా ఏం చెప్తు నేను, ఈ అన్నం కూర అన్నం నాతో అయితే లేకపోయా. అన్నం అని తనపోతే చేయి కాల్చుకుంది. షాప్లో మీకు ఏదంటే కొనిస్తారా? ఏదంటే కొనిస్తారా షాప్లో మీకు? ఏమండి, ఏమైనా తిన్నారా? పిల్లలు తిన్నారా? సారీ భవన్, ఇంట్లో పనులు అంటే నేను ఏమో అనుకున్నా. నువ్వు పొద్దున్న లేచి ఇల్లువాకి నూడ్చి ముగ్గులు వేసి బోళ్ళు తోమి మా బట్టలు ఉతికి పిల్లలకు టిఫిన్ బాక్స్ రెడీ చేసి నాకు టిఫిన్ బాక్స్ రెడీ చేసి ఆఫీస్కి పంపించి మళ్ళీ తిరిగి వచ్చినాక కూడా మా బాబు చూసుకున్నావు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను భవాని. ఇంట్లో పనులు ఏంది, ఆఫీస్ పనులే బాగుంటాయి అనుకున్నా. కానీ భవాని, నాకు తెలిసి వచ్చింది భవాని, ఇంట్లో పనులతో నువ్వు ఎంత సతమతం అవుతున్నావు. నేను అర్థం చేసుకోలేకపోయాను భవాని, నాకు క్షమించు భవాని. భవాని, నీకు నిద్ర పోయినప్పుడు మాత్రమే విశ్రాంతి దొరుకుతుంది. మా ఆఫీస్ పని ఏముంది భవాని, అదే కంప్యూటర్, అదే కూర్చో, అదే పని. కానీ ఇంట్లో పని చేయడం ఎంత కష్టమో ఈరోజు నేను చేస్తే నాకు తెలిసింది. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయినా భవాని. నాకు ఇప్పుడు అర్థమైంది భవాని, ఇల్లాలని ఇంటి కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. నిజంగా నువ్వు గ్రేట్, ప్రతి ఇల్లాలు కూడా గ్రేట్. భవాని, నిన్ను ఆ రోజు అలా మాట్లాడి బాధ పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నాకు సారీ ఎందుకండి, ఇల్లాలుగా అది నా బాధ్యత. ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద జాబ్ చేసినా, ఎంత సంపాదించినా తన భర్త, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోవడంలోనే తన సంతోషాన్ని చూసుకుంటుంది. దానికి మించిన ఆనందం, తృప్తి ఏది లేదండి. మీరు తిన్నారా లేదా అని మేము మీకు చేసే ఫోన్లు, ఆఫీస్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అని మేము చూసే ఎదురు చూపులు, ఇవన్నీ మాటల్లో చెప్పలేమండి. ఇది మా బాధ్యత, మా సంతోషం. సరే, మీరేం తిన్నారో లేదో నేను పోయి వంట చేస్తాను. అరే ఈరోజు బిర్యానీ తిన్నానా? చిల్లకి చికెన్ పీస్ ఇద్దాం, నేను కూడా చికెన్ పీస్ ఇద్దా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫీలింగ్స్. చూసి కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.